మ్యాక్స్వెల్ ఇవాళ మన మ్యాచ్ కేకేఆర్తోని తెలుసు కదా. లాస్ట్ ఇయర్ నేను టైటిల్ గెలిపించిన టీము. నువ్వు ఇన్ని రోజులు ఒక్క మ్యాచ్ మంచిగా ఆడకపోయినా నిన్నేమనలే. కానీ ఇవాళ కనుక నువ్వు మంచిగా ఆడలేదనుకో నా ప్రెస్టేజ్కి సంబంధించిన మ్యాటరు. నెక్స్ట్ మ్యాచ్లో నిన్ను టీంలోకి వెళ్ళి బయటికి నూకుతా, నీ ప్లేస్లో జాష్ ఇంగ్లీష్నో ఆరన్ హార్డీనో పట్టుకొత్తా. అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీయ్యారు? ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిపిస్తా. అసలు అసలు నువ్వు టీంలో ఏం చేస్తానవో నీకన్నా అర్థమవుతుందా? పేరుకే ఆ టీంలో రసలు ఉన్నాడరా అని అందరు అనుకుంటారు తప్ప నువ్వు మాత్రం చేసేది ఏం లేదు. ఇంకా నారాయణ ఆడిన దాంట్లో సగం ఆడినా కానీ మనం ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఓడిపోకపోతుండే. అరే ఎవ్రీడే ఈజ్ నాట్ సండే రానే. నేను ఆడకుండానే కేకేఆర్ ఇప్పటిదాకా 3 సార్లు టైటిల్ గెలిచిందా? జస్ట్ కొద్దిగంత టైం బ్యాడ్ నడుతుంది అంతే. ఈ మ్యాచ్లో రసలు ఇచ్చే కంబ్యాక్ చూసి పంజాబ్కి పంచ తడిచిపోవాలి. నాకు నమ్మకం లేదు దొరా. ఏంది వేరు అసలు ఎసొంటి సిక్స్లు కొట్టేటోళ్ళం ఏం హాలత్ అయిపోయింది. మనకి బౌలింగ్ వేయాలంటే బౌలర్లు భయపడేటోళ్ళు. ఇప్పుడు కొత్త పిల్లగాళ్ళు కూడా మనల్ని అవుట్ చేస్తారు. కరెక్ట్వే మ్యాక్స్వెల్. సగం ఐపీఎల్ అయిపోయింది, ఇంకా మనం ఫామ్లోకి రాలే. ఆయనతో మనం 1-2 ఓవర్లు బౌలింగ్ వేయడానికి పనికొస్తామని ఇంకా టీంలు ఉంచుతారు కానీ లేకుంటే ఎప్పుడు తీసేసేటోళ్ళు. అవును అయ్యరు. గా ఎస్ఆర్హెచ్ మీద 245 రన్స్ కొట్టి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయిళ్ళు. పాపం ఉన్న ఫెర్గసన్కి ఇంజురీ అయి వెళ్ళిపోయాడు. అన్ని టీంలు ఉన్న స్పిన్నర్ల కంటే మీ స్పిన్నర్లే ఎక్కువ రన్స్ ఇస్తాళ్ళు. ఏమున్నది వట్టిదే డొల్లు ఉన్నట్టున్నది కదా. గా అభిషేక్ శర్మ షేక్ ఆడించండు కాబట్టి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం. ఈ మ్యాచ్లో అట్లుండదు రాహానే అన్న. రివెంజ్ అంటే ఎట్లుంటుందో చూపిస్తా. నారాయణ ఈ అయ్యర్ ఖచ్చితంగా రివెంజ్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తాడు. నువ్వు లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే మీద బౌలింగ్ బ్యాటింగ్తో ఎట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిపించినావో ఈ మ్యాచ్లో కూడా గదే రిపీట్ చేయాలి. అసలే ఇవాళ బ్యాటింగ్ పిచ్చుల గురించి నార్మల్ ప్లేయర్స్ దగ్గర మాట్లాడుకోరాహానే. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు అది బ్యాటింగ్ పిచ్చు, నేను బౌలింగ్ చేసేటప్పుడు అది బౌలింగ్ పిచ్చు. ఇవాళ కూడా నేనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అది మాకు నారాయణ ఉన్నాడు అయ్యరు, మీకెవరు ఉన్నారు? రహానే అన్న, ఈ నారాయణలు గిరాయిన్లు నడవయి. మా ఊర్లో మేము శాసిస్తాం. రహానే అన్న, నన్ను బ్యాటింగ్కి ఎప్పుడో లాస్ట్లో పంపుడు కాదు. 10 ఓవర్ల నుండి 15 ఓవర్ల మధ్యలో ఎప్పుడు వికెట్ పడ్డా నన్ను పంపి మ్యాచ్ ఎట్లా గెలిపిస్తానో చూడు. ఓకే రింకు తమ్ముడు, తెలుసు కదా మనం ఆడబోయే నెక్స్ట్ 3 మ్యాచ్లల్లో 2 పీబీకేస్తూనే ఉన్నాయి. వీళ్ళ దగ్గర 4 పాయింట్లు ఎట్లయినా తీసుకోవాలి. 4 పాయింట్లు విత్ నెట్ 100 తీసుకుందాం రహానే బై, నువ్వు టెన్షన్ పడకు. వట్టిగానే ప్రతి టీంకి 2 పాయింట్లు వంచి పెట్టడానికి మేము పాత పంజాబ్ టీం కాదు. ప్రతి టీంని పిసుకుంటూ పోతున్న కొత్త పంజాబ్ టీము. నన్ను రిలీజ్ చేసిన టీంకి నా పవర్ ఏందో చూపించాల్సిన టైం వచ్చింది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. నేను కూడా మొన్ననే సిఎస్కేకి నా పవర్ ఏందో చూపించిన తమ్ముడు. ముంబైకి నా కెప్టెన్సీలు ఆడుతూ నా గురించి తెలిసి కూడా ఛాలెంజ్ చేస్తానావంటే గంతే, ఇక గ్రౌండ్లో కలవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇక నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్న, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇవాళ ఇంకో ఎక్సలెంట్ మ్యాచ్. 2 టీంలలో కూడా సూపర్ ఫైర్ పవర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ హై స్కోరింగ్ గేమే అవుతుంది. ఇక శ్రేయాస్ అయ్యర్ ఎక్స్ టీం కేకేఆర్ మీద ఎట్లయినా గెలిపించాలన్న పట్టుదలతో ఉంటాడు. రహానే ఆల్రెడీ ఎక్స్ టీం సిఎస్కే మీద గెలిచేస్తాడు. సో ఈ మ్యాచ్ ఎట్లుంటో చూడాలి. ఇక ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.